భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఏటీసీ సెంటర్ విద్యార్థుల కొత్త ఆవిష్కరణల అభినందన సభలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ బైకులను పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇది చూసిన తర్వాత ఇతర సెంటర్స్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ముందుకు వచ్చి మేము కూడా నేర్చుకుంటాము, మాకు కూడా మంచి ఉద్యోగాలు కావాలని చెప్పి రావాలి. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో చాలా చూడడం జరిగింది. ఎక్కడైతే ఉద్యోగం ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. మనం చాలా చోట్ల కూడా మన పిల్లలు ఉండరు, ఎందుకంటే ఆ కల్చర్ రాలేదు. ఇంకా మీరందరూ కూడా ఇది నేర్చుకోవాలి. ఎక్కడ ఉద్యోగం ఉంటుందో అక్కడ వెళ్ళి పనిచేసే సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పుడు మనకు మంచి జీతాలు వస్తాయి, మనకు ప్రమోషన్లు వస్తాయి. ఎందుకంటే మంచిగా పని చేస్తారు మన పిల్లలు. కానీ బయటికి పోవాలంటే కష్టం. ఇంటి పక్కనే ఉద్యోగం కావాలంటే ఇంటి పక్కన ఉద్యోగం రావడం కష్టము. కానీ రాష్ట్ర ప్రభుత్వము మీ అందరికీ మంచి స్కిల్ సెట్స్ డెవలప్ చేస్తూ ఈ బయట దేశాలలో కూడా మా టాన్కాన్ సంస్థ ద్వారా, ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే మన టాన్కాన్ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం 90 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ 90 కోట్ల రూపాయలతోని మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వీళ్ళకి జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ నేర్పించి బయట దేశాలలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ టాన్కాన్ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. నేను మొన్న జర్మనీ పోయినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులను అక్కడ కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పినారు, సార్ మాకు చాలామంది ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది, మీరు ఇక్కడ పంపించండి, మేము ఇక్కడ వారికి రెడీమేడ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు మాతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక సుమారు 25 లక్షల రూపాయలు జీతాలు ఉంటాయన్నమాట. సుమారు ఖర్చు అయితే కేవలం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 20 లక్షల రూపాయలు మన కుటుంబ సభ్యులకు మనం పంపించవచ్చు. ఇక్కడ పంపించిన తర్వాత మన పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వారికి కూడా ఉద్యోగం రావడానికి మనం మంచిగా వాళ్ళను చదివించుకొని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను కూడా బయట దగ్గర ఉద్యోగాలు కల్పించడానికి మనం ప్రయత్నం చేసుకోవచ్చు. సో ఈ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు సుమారు 1 లక్ష ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. 50,000 టీచర్లు భర్తీ చేసినారు, 10,000 నర్సులు భర్తీ చేసినారు. ఇంకా సింగరేణి సంస్థ, ఇతర సంస్థలలో కూడా అన్ని ఉద్యోగాలు కలుపుకుంటే సుమారు 1 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇంకొక 1 లక్ష ఉద్యోగాలు కల్పించే అవసరం ఉంది ఈ 2.5 సంవత్సరాలు. సో మేము ఈ లేబర్ మినిస్ట్రీ ద్వారా, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఈ టాన్కాన్ ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. నేను ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు నా నియోజకవర్గంలో చెన్నూరులో నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సింగరేణి సంస్థతో కలెక్టర్ గారు గుడ్ ఐడియా ఫర్ యూ, బికాజ్ ఐటీసీ ఇస్ దేర్, టాక్ టు ఐటీసీ భద్రాచలం వారితో మాట్లాడి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 100 మంది విద్యార్థులను ఐటీఐ పాస్ వాళ్ళని జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడం స్టార్ట్ చేస్తాం. 2 నెలలు అయింది. వాళ్ళు 2 లెవెల్ ఆల్రెడీ పాస్ కావడం జరిగింది, A1, A2 లెవెల్. ఇంకొక 2 నెలల్లో వాళ్ళు లెవెల్ 3, లెవెల్ 4, B1, B2 అవి కూడా ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళకు ఒక రెడీమేడ్ ఉద్యోగం ఉంది. 25 లక్షలతోని రెడీమేడ్ ఉద్యోగం ఉంది. మన ఈ ప్రాంతంలో కూడా ఒక 100 మందిని మీరు ప్రిపేర్ చేస్తే నేను మా టాన్కాన్ ఖర్చుతో ఒక ట్రైనర్ని పంపిస్తాను. అక్కడ లాంగ్వేజ్ ట్రైనింగ్ చేపిస్తాను. లాంగ్వేజ్ ట్రైనింగ్ చేపించి వీళ్ళకు ఉద్యోగ కల్పించేలాగా మనము కలిసి పనిచేద్దామని చెప్పి కోరుతూ, ఎందుకంటే ఎవరైనా ఉద్యోగం కావాలంటే ఎక్కడ పోతారా? ఎమ్మెల్యే, ఎంపీ దగ్గరికే వస్తారు, అవునా కదా? సో వాళ్ళకి అవగాహన ఉంటే అరే ఇట్లా ఒక సంస్థ ఉన్నది టాన్కాన్, మనం ఉద్యోగాలు కల్పించవచ్చు, మనం ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటారు. కలెక్టర్ గారితో మాట్లాడతారు. నేను కలెక్టర్ గారికి ఇదే ఆదేశాలు ఇస్తున్నాను, ఐటీసీ వాళ్ళతో మాట్లాడండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించి ఒక 100 మందిని మీరు ట్రైన్ చేయండి, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. డోంట్ వరీ. అంటే ఈ మార్పూర్ ప్రాంతం నుంచి
100 మంది ఇప్పుడే మనకు మన వెంకటేశ్వర గారి నియోజకవర్గంలో 200 ఉద్యోగాలు వచ్చినాయమ్మా ఈ మీటింగ్తో. టాటా ద్వారా 100 ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు ఇక్కడ మార్కెట్ టామ్ ద్వారా మీరు లాంగ్వేజ్ ట్రైనింగ్ అయిపోతే ఇంకొక 100 ఉద్యోగాలు మనము జర్మనీ జపాన్ కూడా పంపించవచ్చు. సో మీరందరూ కూడా చిత్తశుద్ధితో ఒకటి మనకు ఆ తపన ఉండాలి. మనం నేర్చుకుందాము, బయటికి పోదాము, మంచిగా జీతాలు తీసుకొద్దాము, మన కుటుంబాన్ని మనం మంచిగా చేసుకుందామని చెప్పి ఆ ఆలోచనతో పనిచేయాలి. కానీ నేను ఎక్కడ పోయినా కానీ మన ఈ 2 విద్యార్థులు పార్థసాత్యంగా స్ఫూర్తి ఏదైతే ఇంత చక్కగా వారు ఇన్నోవేట్ చేసినారో 2 వెహికల్స్ వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. నేను వారికి చెప్పినాను, ఇంకా ఎక్కువ నిధులు కావాలనుకుంటే మా సంస్థ ద్వారా మేము మీకు నిధులు ఇస్తాము, మంచిగా కమర్షియల్గా కూడా. ఎందుకంటే నువ్వు 2 లక్షల రూపాయలు తక్కువ ధరలో నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు. సో మీకు ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ వెహికల్ కూడా కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో మీరు ఈ ఇన్నోవేషన్గా తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేసి చక్కగా వెహికల్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనం బయట దగ్గర కూడా మార్కెట్ చేసే అవకాశం ఉంది. సో మీరందరూ కూడా దీంట్లో కొద్దిగా దృష్టి పెట్టండి. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మనమందరం కలిసి ఉద్యోగ అవకాశాలు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే విద్యార్థులు ఈ జన్కి ఏదైతే ఉందో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో మనం ఏకైక రాష్ట్రం అన్నమాట తెలంగాణ రాష్ట్రం. ఒక కొత్త కరికులం క్రియేట్ చేయడము, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడము, తర్వాత వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో చదువు, ట్రైనింగు, తర్వాత ఉద్యోగ కల్పించడం. తర్వాత మీకు అందరికీ తెలుసు మన దగ్గర యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లతో మంచి విద్య నేర్పించాలని చెప్పి ఇక్కడ మన ఈ పినపాకలో కూడా ఈ యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడే ఎంపీ గారు అంటున్నారు, సార్ మాకు ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా కావాలని. మీకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా సంస్థలు పెట్టిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడే ఎంపీ గారు చెప్తున్నారు, సార్ మనం బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఇస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ ఫ్రీతో పాటు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మీకు 2,000 రూపాయల స్టైపెండ్ కూడా ఈ నెల నుంచి ప్రారంభం చేయబోతున్నాం. ఎందుకంటే వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండొద్దు, మంచిగా స్కిల్ సెట్స్ నేర్చుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి ఎక్కడ కూడా లేదు ఈ దేశంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అయినా కానీ ఐటీఐ సెంటర్ అయినా కానీ విద్యార్థులకు స్టైపెండ్ ఎక్కడ కూడా ఇవ్వటం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏకైక రాష్ట్రం అన్న. నేను దీంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు మీ అందరూ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఏదైతే అమలు చేస్తున్నారో చాలా చక్కగా 6 గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుంది. 200 యూనిట్లు ఫ్రీ, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినారు, సార్ మాకు 3,000 ఇంద్రమ్మ ఇల్లులు ఏదైతే ఇచ్చినారో అవన్నీ కూడా పూర్తిగా అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు మేము సెకండ్ ఫేజ్ 2,500 ఇల్లు కూడా శాంక్షన్ చేయబోతున్నాము. దీంట్లో కూడా అందరూ కూడా సొంతింటి కళ ఏదైతే ఉందో ఆ సొంతింటి కళ నేర్చడానికి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెంకటిల్లు ఉండొద్దని చెప్పి ఆ ఆలోచనతో ఇంతకుముందు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు ఇందిరాగాంధీ గారు 1970లో ప్రారంభించారో తర్వాత 2012లో కూడా ఇందిరమ్మ ఇల్లులు ఆ రోజులలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులు ఇన్ని పెద్ద స్కేల్లో కట్టడం జరుగుతుంది. మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లులతో పాటు సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. సన్న బియ్యము అది అందరూ కూడా తెలుసు, ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చేది బయటికి పంపించేది, కానీ ఇప్పుడు మన పిల్లలందరూ కూడా మంచిగా భోజనాలు చేసుకుంటూ హాస్టళ్లలో కూడా సన్న బియ్యం ఇప్పించడం జరుగుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఒక మేలు చేయాలి అని చెప్పి పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు ఆర్థికంగా 8 లక్షల కోట్ల అప్పు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో దాంట్లో సుమారు 6,000 కోట్ల రూపాయలు నెలకు మిత్తి కడుతున్నారు. అంటే మిత్తి కట్టినప్పుడు నిధులు ఎక్కువ ఉండవు ఖర్చు పెట్టడానికి. మళ్ళీ కూడా ఇది ఆర్థిక పరిస్థితి, దీన్ని సరిదిద్దుకోవాలని చెప్పి కార్యాచరణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో వచ్చే రోజులలో
ఈ ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా చేసిన తర్వాత ఏదైతే చాలామంది ఎదురు చూస్తున్నారో మాకు 2,500 రూపాయలు మహిళలు మాకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇవ్వాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్కీమ్ కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మీరందరూ కూడా వచ్చే రోజులలో మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచి ఎంపీ గారు ఉన్నారు. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మా ఎంపీ గారు నిరంతరం కార్యకర్తలతోనే మాట్లాడుతున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినాను వెంకటేశ్వర్లు గారు కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడు నిరంతరం ఈ మినిస్టర్ దగ్గర పోవడము, రిప్రజెంటేషన్ తీసుకువెళ్ళడము, మాకు నా నియోజకవర్గంలో ఇది శాంక్షన్ చేయమని చెప్పి వారు నిరంతరం ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మంచి రాజకీయ నాయకులు మీరు ఎన్నుకున్నారు. సో మీరు కూడా వారికి ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎక్కువ ప్రజల సమస్యలు వారి దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి మీ అందరితో కోరుతూ మళ్ళొకసారి ఈ ప్రాంతం ఎవరికైనా ఉద్యోగం కావాలంటే మా సెంటర్కి రండి, మేము మంచి స్కిల్ సెట్స్ నేర్పిస్తాము, లాంగ్వేజ్ ట్రైనింగ్ చేపిస్తాము, ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పినారు స్పీచ్లో, సార్ ఇక్కడ ఒక హాస్టల్ పెడితే బాగుంటుంది. నిజంగానే ఈ ప్రాంతంలో కలెక్టర్ గారు జస్ట్ కన్సిడర్ దిస్, వీ నీడ్ టు పుట్ అ హాస్టల్, దెన్ ఓన్లీ attendance will be good. If not, attendance will not be good. My experience in Chennai, when I started with 100 people, attendance was dropping. So I am giving them 1,000 rupees stipend from my foundation. So now attendance is good. So you must also start one program here. So that will be very beneficial. ఇక్కడ కూడా మన విద్యార్థులు ఎవరైతే ఈ జర్మన్ లాంగ్వేజ్కి ట్రైన్ కావాలనుకుంటున్నారో వారికి కూడా స్టైపెండ్ ఇప్పిద్దాం. మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ద్వారా ఇప్పించి వీళ్ళకు మంచిగా స్కిల్ సెట్స్ నేర్పించిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తూ కలెక్టర్ గారు తీసుకుంటారు. ఐ ఆల్రెడీ టోల్డ్ హిమ్ టు టాక్ టు ఐటీసీ భద్రాచలం, బట్ యూ కెన్ యూజ్ ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ భద్రాచలం. సో అందరికీ మళ్ళొకసారి మీరు ఇంత దూరం నాకు పిలిచినందుకు మీతో కలిసి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఇంత మంచిగా అభివృద్ధి అవుతున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎవరైతే వెహికల్ రూపొందించినటువంటి చిన్నారులు, ఎందుకంటే వాళ్ళ ఏటీసీ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గతంలో ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐగా ఉంటే దాన్ని ఇవాళ అప్గ్రేడేట్ చేయడం జరిగింది. అడిగిందే తడుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన శాఖ మంత్రి వర్యులు, మన గడ్డం ఈవెంట్ వెంకటస్వామి గారు వెంటనే స్పందించి మన ప్రాంతానికి ట్రైబల్ ఏరియాకి ఇవాళ ఐటీఐని మరి అప్గ్రేడ్ చేసి ఇవాళ ఏటీసీ సెంటర్గా మంజూరు చేయడం అనేది అభినందనీయం. మరి ఈ ప్రాంత తరఫున కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఏటీసీ సెంటర్ వచ్చిన తర్వాత మరి ఇవాళ ఈ రోజున గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా మనం ఇవాళ ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఇవాళ ప్రపంచంలో దేశంలో వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా వారికి వెంటనే ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, రావాలి, అందాలని చెప్పేసి టాటా వారితో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఇవాళ ఈ సెంటర్ శ్రీకారం చుట్టింది. ఈ బిల్డింగ్ నిర్మాణానికి వెంటనే 5 కోట్ల మంజూరు చేసినారు. మన బూరుగుపాడు మండలంలో ఉన్నటువంటి కిచ్చసాగర్ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ఐటీఐని కూడా అప్గ్రేడ్ చేసి అక్కడ కూడా బిల్డింగ్ నిర్మాణం మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసినప్పుడు ఈ ఏటీసీ సెంటర్లో చూస్తే 244 మంది ఇవాళ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు, మాస్టర్స్ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఐటీఐలో చూస్తే ఇవాళ 165 మంది, మొత్తం 412 మంది ఇక్కడ ఐటీఐలో కానీ ఏటీసీలో కానీ చదువుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు ఏదైతే ఉందో అన్స్కిల్డ్ నుండి స్కిల్ డెవలప్మెంట్, ఏటీసీ అంటే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం ద్వారా పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవడం ద్వారా, పాస్ అవడం ద్వారా మీకు వెంటనే ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశాన్ని ఈ ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి గారు గడ్డం ఈవెంట్ వెంకటస్వామి గారు కల్పించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకున్న తర్వాత ఈ సెంటర్ నుంచి ఈ రోజున
మన మంత్రి గారి చేతుల మీదుగా 50 మందికి ఇవాళ ట్రైనింగ్ పూర్తి చేసిన సందర్భంలో వారికి ఈ అభినందన సభ ఏర్పాటు చేసి వారికి పత్రాలు కూడా మనం ఇవాళ మనం పంపిణీ చేస్తా ఉన్నాం. 35,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుందని మీరు అంటున్నారు. అదేవిధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు కలిసి టాటా వాళ్ళతో మాట్లాడి 2,000 లక్షల కోట్లు తీసుకురావడం ఈ స్టేట్కు గొప్ప ఒక మార్గదర్శిగా స్టూడెంట్కి నేర్పినట్టే. మీరు ఇవాళ ఎలక్ట్రికల్ అది ఇవాళ వెహికల్స్ తయారు చేసినట్టే పిల్లలు కేవలం ముఖ్యమంత్రి గారు మీరు ఈ చునవ తీసుకున్నట్టు టాటా వాళ్ళతో మాట్లాడింది కాబట్టి తప్పకుండా ఈ టెక్నాలజీ నేర్చుకొని ఎంతో మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుందని భావిస్తున్నారు. కాబట్టి దీనికి ఇంకా ఉన్నతమైన దీనికి ముందుకు తీసుకెళ్లి పూర్ణ అభివృద్ధికి తీసుకుపోవాలని నేను కోరుతున్నా. ఎందుకంటే 2,000 కోట్ల రూపాయలు వచ్చినందుకు ఇక్కడ టెక్నాలజీ ఎక్కువ ముందుకు తీసుకెళ్లాలి. కార్మికులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, కార్మికుల పిల్లలు ఉన్నారు. ఐటీ అంటే ఎందుకంటే ఇది ఆదివాసుల ఏరియా, ఇక్కడ ఐటీఐ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 10th క్లాస్ చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ స్టూడెంట్కు మీరు ఈ అభివృద్ధి పథకంలో నాణ్యతమైన పుణ్యతమైన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీరు ముందుకు తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు తప్పకుండా విద్యార్థుల ఎడ్యుకేషన్ పట్ల, యంగ్ ఇండియా స్కూల్ పట్ల, ఐటీఐ కాలేజీ పట్ల మీరు శ్రద్ధ తీసుకొని ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంతకుముందు అన్నారు 65 ఐటీఐ కాలేజీలకు ఇంకా పెంపొందించి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే దీనికి ఒక శ్రద్ధ తీసుకుంటే చిన్న కార్మికులు పిల్లలు చిన్నవాళ్ళు ఎంతో అభివృద్ధికి వస్తారు, ఎంతో మంది అభివృద్ధికి వస్తారు. ఎందుకంటే చిన్న టెక్నాలజీని మనం ముందుకు తీసుకున్నట్టయితే బీద వాళ్ళు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఇది మూల వల్ల పడి ఉన్న ఏరియాకు డెవలప్మెంట్ ఎల్డబ్ల్యూ స్కీమ్లో ఆ రోజుల్లో కూడా నేనే తెచ్చాను. రోడ్లు ఇక్కడ ఉన్న పినపాకలు దాదాపుగా మ్యాక్సిమం ఆ రోజు గ్యాస్ సిలిండర్ కానీ మంచి కానీ చెడు కానీ ఇవన్నీ కూడా నేను కాంగ్రెస్లో పార్టీలో నేను సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో చేశాను. కాబట్టి ట్రెజరీ ఆఫీసులో కూడా పెట్టించాము ఇక్కడ అప్పట్లో. ఇవన్నీ కూడా ఆ కాలంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా యంగ్ ఇండియా స్కూల్ కానీ ఈ ఐటీఐ కాలేజీ కానీ ముందుకు తీసుకుపోయినట్టయితే తప్పకుండా ఈ స్టూడెంట్లకు ఉద్యోగాలు టెక్నాలజీ ముందుకు వస్తుందని భావిస్తూ